ఓం శ్రీ గణేశాయ నమః. శంఖనాదం అంతరార్థం గురించి తెలుసుకుందాం. శంఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాట. వాడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రం అడుగున దాక్కున్నట్ట. దిక్కుదోచని దేవతలు శ్రీహరి సాయం వేడారు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి ఆ శంఖాసురుణ్ణి సంహరించారట. అప్పుడు ఆ దేవదేవుడు శంఖం ఆకారంలో ఉన్న ఆ రాక్షసుడి చెవిని శిరస్సును ఊదారట. దాని నుంచి ఓంకారం వెలువడిందిట. ఆ ఓంకారనాదం నుంచి వేదాలు వచ్చాయి. వేదాల్లో ఉన్న జ్ఞానం మొత్తం ఓంకారానికి విస్తృత రూపం. అలా ఆ శంఖాసురుడి నుంచే శంఖం అనే పేరు వచ్చింది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పూరించే శంఖం పేరు పాంచజన్యం. చతుర్భుజుడైన విష్ణుమూర్తి చేతుల్లో ఒకదానిలో శంఖం ఉంటుంది. జీవితానికి అత్యంత కీలకమైన చతుర్విధ పురుషార్థాల్లో ఒకటైన ధర్మానికి అది ప్రతీక. కాబట్టి శంఖధ్వానం అధర్మం మీద ధర్మం సాధించిన విజయానికి చిహ్నం. మంచి శంఖాన్ని ఎప్పుడైనా మన చెవులకు దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా గమనిస్తే మనకు సాగర ఘోష వినిపిస్తుంది. అయితే శంఖాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఊదకూడదు. కేవలం ఉదయం సాయంత్రం వేళల్లోనే శంఖాన్ని ఊదాలి. అది సూర్యోదయానికి ముందు, సూర్యాస్త సమయం తర్వాత అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా కాకుండా మిగిలిన సమయాల్లో శంఖం ఊదితే ఆ నాద తరంగాలకి సూర్యకిరణాలు ఆటంకం అవుతాయని అంటారు. ఏమైనా వాతావరణం ప్రశాంతంగా ఉండేటువంటి ఉదయం సాయంత్రం వేళల్లో శంఖం ఊదితే ఆ నాదం చాలా దూరం వినిపిస్తుంది. శంఖనాదం విన్న వారంతా దానివల్ల ప్రయోజనం పొందుతారు. సాధారణంగా శంఖాల్లో చాలా భాగం ఎడం వైపునకు తెరుచుకుని ఉంటాయి. ఇవి అపసవ్య దిశలో ఏర్పడినవి అన్నమాట. ఇక కుడివైపుకు తెరుచుకున్న ఉండే శంఖాలు అంటే సవ్య దిశలో ఏర్పడిన శంఖాలు అరుదుగా లభిస్తాయి. ఇలా కుడివైపునకు తెరుచుకుని ఉన్న శంఖాలని పండితులు దక్షిణావర్త శంఖాలను వ్యవహరిస్తారు. ఇలాంటి శంఖం ఇంట్లో పూజ గదిలో ఉండటం శుభప్రదమని హిందువుల యొక్క విశ్వాసం. సమస్త సంపదలకు సంకేతమైన లక్ష్మీదేవి ఇలా దక్షిణావర్త తెల్లటి శంఖంలో నివాసమై ఉంటుందని ప్రజల నమ్మకం. తెల్లటి శంఖం లక్ష్మీదేవి రెండు సముద్రంలోనే పుట్టాయి. కుడివైపు తెరిచి ఉన్న తెల్లటి శంఖాన్ని లక్ష్మీదేవికి తమ్ముడిగా విశ్వసిస్తారు. దక్షిణావర్త శంఖం గొప్పదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ ఇంట్లో అయితే కుడివైపున తెరుచుకుని ఉన్న తెల్లటి శంఖం ఉంటుందో ఆ ఇంట్లో సంపదలు సంతోషం వెల్లివిరుస్తాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో నివసిస్తుంది. దేవుని నిత్యం పూజించడానికి చందనం కర్పూరం ఏ ఇంట్లో వినియోగిస్తారో ఆ ఇల్లు ధనం సౌభాగ్యాలతో తొలతూగుంది. పూజ అనంతరం శంఖానాదం చేస్తే ఆ దేవతలకి ఆహ్వానం పలికినట్లే. లక్ష్మీదేవి ఈ శంఖానాదం అంటే చాలా ఇష్టం. అందువల్ల పూజ అయిన వెంటనే కూడా ఈ శంఖానాదం చేస్తూ ఉంటారు. దక్షిణావర్తమైన తెల్లటి శంఖం దివ్యత్వంలో సూర్యచంద్రులతో సమానమైంది. ఈ శంఖం అగ్రభాగంలో గంగ నివాసం ఉంటుంది. మధ్యలో వరుణుడు, పృష్ఠభాగంలో బ్రహ్మ నివసిస్తాడు. శ్రీ మహావిష్ణువు ఆదేశాలు మేరకి ముల్లోకాల్లోని అన్ని తీర్థాలు ఈ శంఖంలో ఉంటాయి. కుబేరుడు సైతం ఈ శంఖంలో కొలువై ఉంటాడు. దీన్ని నిత్యం పూజించాలి. ఈ శంఖాన్ని చూసినంత మాత్రాన సూర్యోదయంతో మంచు కరిగిన రీతిలో అన్ని దోషాలు నశిస్తాయి. ఈ శంఖాన్ని స్పృశిస్తే దివ్యత్వం సిద్ధిస్తుంది.
ఈ శంఖనాదం వలన కలిగే లాభం ఏంటి తెలుసుకుందాం. అంతరిక్షం, గ్రహమండలం, సువర్ణాల సమ్మేళనం శంఖం అని అథర్వణ వేదం పేర్కొంది. శంఖనాదం శత్రువులను భయభ్రాంతులు చేయడమే కాకుండా రాక్షసుల్ని, దుష్టశక్తుల్ని నియంత్రిస్తుంది. అజ్ఞానాన్ని, బద్ధకాన్ని, వ్యాధిని పారద్రోలుతుంది, దీర్ఘాయువుని ఇస్తుంది. ఇక పూజా సమయంలో శంఖాన్ని పూరించేవారు అన్ని పాపాల నుండి విముక్తులవుతారు, శ్రీ మహావిష్ణువు సంతుష్టుడవుతారని పెద్దల మాట. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా పూజ గదిలో శంఖాన్ని ఉంచుకోవాలి. శంఖంతో సహా ఇతర మంగళవాద్యాలతో ధ్వనులు చేయటం వల్ల ప్రతికూల వ్యాఖ్యలని, శబ్దాలని నిర్వీర్యం చేసి దేవుణ్ణి అర్చిస్తున్న వారికి శుభప్రదమైన ధ్వనులతో స్వాంతన చేకూర్చాలన్నది దీని అంతరార్థం అన్నమాట. పల్లెటూళ్ళు, కుగ్రామాల్లోని ఆలయాల్లో హారతి సమయాల్లో శంఖనాదం చేయడం వలన అది అందరికీ వినపడేది. ఆలయానికి వెళ్ళే తీరిక, ఓపిక, అవకాశం లేని వాళ్ళు క్షణకాలం అన్నీ మరిచి దైవాన్ని స్మరించుకోవడానికి అది ఓ సూచనగా ఉపకరించేది. తీరిక లేని జీవితం గడుపుతున్న వారిలో సైతం దైవ చింతన బలపడడానికి శంఖారావం తోడ్పడుతుంది. శంఖాల్లో దక్షిణావర్త శంఖం శ్రేష్టమైంది. శంఖం లక్ష్మీ స్వరూపం. శంఖం కాల్షియానికి సంబంధించినది. దాని ద్వారా తీర్థాన్ని పుచ్చుకుంటే అనేక వ్యాధులు మటుమాయం అవుతాయి. అలాగే భగవంతునికి తీర్థ పూజ చేయటానికి, అభిషేకించటానికి లక్ష్మికే అధికారం. కావున శంఖం ద్వారానే తీర్థము, అభిషేకం చేస్తారు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని యాత్రల్ని చేయాలి. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరి లెక్కలేనంతమంది ఎన్నో మాసాలుగా జపతపాలు, ధ్యానాన్ని, ప్రార్థనల్ని, పూజలు జరిపిన పుణ్యస్థలాల్లో పారమార్థిక భావాలు ఘనీభవించి ఉంటాయి. అలాంటి తీర్థాలకు వచ్చేవారికి సులభంగా ఆత్మ ప్రబోధం కలిగి భగవంతుని ఉనికికి ప్రయత్నిస్తే మానసిక మాలిన్యాన్ని తేలిగ్గా వదిలించుకోవచ్చు. కాబట్టి యాత్రలు మానసిక నైర్మల్యం లేకుండా చేస్తాయి. అందువల్ల యాత్రలు చేస్తూ ఉండాలి. అలా యాత్రలు చేస్తున్నప్పుడు యాత్రకు వెళ్ళి పాత్ర తెచ్చుకోవాలి అని అంటూ ఉంటారు. అలాగా అనుకున్నప్పుడు మంచి దక్షిణావృత శంఖాన్ని కొనుక్కొని తెచ్చుకొని ఆవు పాలతో అభిషేకించి గంధం రాసి బొట్లు పెట్టి పూజా స్థలంలో పెట్టుకుంటే మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.